ఇంతకుముందు మనం సెట్ థియరీ చూసాం కదా, ఇప్పుడు ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సెట్ ఎలా క్రియేట్ చేయాలి అని చూద్దాం. ఓకే, సెట్ ఈక్వల్ టు కర్లీ ప్రాసెస్ 1, 2, 3. ఓకే, ప్రింట్ ఆఫ్ ఇది ఏ టైప్ అనేది చూద్దాం. ప్రింట్ ఆఫ్ సెట్. ఓకే, ఇది సెట్. ఇప్పుడు మనము మీకు చెప్పా కదా, నార్మల్గా ఎంటీ సెట్ ఇస్తే అది డిక్షనరీలోకి కన్వర్ట్ అవుతుంది, డిక్షనరీ చూపిస్తుంది అని చూద్దాం. ఎస్ ఈక్వల్ టు ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎస్. చూడండి, డిక్షనరీ అని చూపిస్తుంది. కాబట్టి మనం అదే ఇప్పుడు మనం కీ వాల్యూ ఇచ్చామనుకో, 1 = 1 ఓకే, ఇప్పుడు డిక్షనరీ వస్తుంది. మనం ప్రింట్ ఎస్ కూడా కొడతాం. ప్రింట్ ఆఫ్ ఎస్. ఓకే, వచ్చింది కదా. ఇలా ఎంటీ ఇస్తే మనము అది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా డిక్షనరీ చూస్తుంది. ఓకే, ఇప్పుడు ఆపరేషన్స్ చూద్దాం. ఆపరేషన్స్ అంటే యూనియన్ ఆపరేషన్స్ ఏవేవి ఉన్నాయి. యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్ అండ్ ఈజ్ సబ్సెట్, సూపర్ సెట్. ఓకే, ఇప్పుడు యూనియన్ చూద్దాం. ఎస్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. ఓకే, S1 ఈక్వల్ టు 4, 5, 6, 7, 8. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఇప్పుడు యూనియన్ అంటే రెండింటిని కంబైన్ చేసి మనకి యూనియన్గా, అంటే రెండు సెట్స్ ఒక సెట్గా చేసి మనకి అవుట్పుట్ వస్తుంది. ఎలా? సెట్ డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 1. ఓకే, ఇది మనము క్యాపిటల్ ఇచ్చాము నేను అందుకని. ఓకే, ఓ సెట్ 1 అని పెట్టిన, ఎస్ కదా మనం ఇచ్చింది. ఎస్ డాట్ యూనియన్. ఓకే, ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5, 6, 7 అన్నీ మనకి వచ్చాయి. ఏమంటే డూప్లికేట్స్ ఇది అలో చేయదు కాబట్టి అక్కడ మనం ఎస్లో 4, 5 ఉంది, కింద S1లో 4, 5 ఉంది. ఆ రెండింటిని ఒకటే కన్సిడర్ చేసి అది మనకు అవుట్పుట్ ఇచ్చింది. నెక్స్ట్
ఇంటర్సెక్షన్ చూద్దాం. ఇంటర్సెక్షన్ అంటే ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్లో మనకి కామన్గా ఏది ఉంటుందో అదొకటే అవుట్పుట్ వస్తుంది. ఓకే, ప్రింట్ ఆఫ్ ఎస్ డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ S1. ఓకే, చూడండి కామన్గా 4 5 ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ 4 5 వచ్చింది. నెక్స్ట్ డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ అంటే సేమ్ ఉన్న వాల్యూస్ని డిలీట్ చేస్తుంది. ఏమొస్తుందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఎస్ డాట్ డిఫరెన్స్ డాట్ S1. ఓకే, చూడండి 1 2 3 అంటే అది S1 Sలో 1 2 3 ఒకటే వచ్చిందనమాట. దీనికి దీనికి కామన్గా ఉండి 4 5 ఉంది కాబట్టి అది అవుట్పుట్ రాలేదు, 1 2 3 మాత్రమే వచ్చింది. నెక్స్ట్ సూపర్ సెట్ చూద్దాం ఏమొస్తుందో చెప్పను. ప్రింట్ ఆఫ్ ఎస్ డాట్ ఈజ్ సూపర్ సెట్. సబ్సెట్ చూద్దాం, సూపర్ సెట్ చూద్దాం అండి. సబ్సెట్ సూపర్ సెట్ ఆఫ్ S1. ఓకే, అవుట్పుట్ ఏమొచ్చింది? సూపర్ సెట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ మనం ఓకే ఫాల్స్ అని వచ్చింది. అంటే ఇక్కడ పైన ఉన్న వాల్యూస్ అన్నీ కింద దీంట్లో లేవు అని, అన్ని వాల్యూస్ ఉంటేనే అది ట్రూ వస్తుంది.